ఉన్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా మీరు మిమ్మల్ని కాపాడడం కోసం, మీ ధర్మాన్ని కాపాడడం కోసం ఎదుటి వ్యక్తి ఎవరైతే మీ పైన వచ్చాడో కొట్టడానికి వాళ్ళతో జంగ్ చేయండి, వాళ్ళతో పోరాడండి అని స్పష్టంగా ఖురాన్లో ఉంది. దీనికి మేము ఫాలో చేస్తున్నాము. ఎక్కడ కూడా అన్యాయంగా ఏ వ్యక్తికైనా చంపమని ఖురాన్లో కూడా ఎక్కడ కూడా రాసి లేదు. ఖురాన్లో స్పష్టంగా రాసి ఉంది, మన్ అహ్యాహా ఫకఅన్నమా అహ్యన్నాస జమియా. ఒక మనిషికి కాపాడితే సర్వ మానవాళికి కాపాడినంత పుణ్యం. వమన్ ఒక అన్యాయంగా మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్జి ఫకఅన్నమా కతల అన్నాస జమియా. అన్యాయంగా ఒక వ్యక్తికి చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపమని స్పష్టంగా దైవ గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసున్నారు. ఓకే సార్, ఇప్పుడు నేను ఖురాన్ తెప్పిస్తాను. ఖురాన్ మీద ప్రమాణం చేసి మీరు ఒక మాట అనండి. చెప్పండి. పాకిస్తాన్ అంటే మీకు ప్రేమ ఉందా లేదా? భారతదేశం అంటే మాకు ప్రేమ ఉంది. పాకిస్తాన్ అంటే ఒకవేళ ప్రేమ ఉండి ఉంటే 1947లో పాకిస్తాన్ ఏదైతే స్థాపించారో, జిన్నా ఎవరైతే ముస్లిమ్స్ కి పిలిచాడో, ఒక ఇస్లామిక్ కంట్రీ మేము స్థాపించాము, మీరు రాండి, మాతో కలిసి ఉండండి, అందరం కలిసిమెలిసి ప్రేమగా ఉందాం, ఇక్కడ ఇస్లామిక్ హుకుమత్ ఉంటది అని చెప్పిన తర్వాత ఒకవైపు జిన్నా ఉన్నాడు, ఒకవైపు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు. మేము మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి మాట విన్నాము. మాకు భారతదేశమే ముఖ్యము, పాకిస్తాన్ అంటే ముఖ్యం కాదు, భారతదేశమే ముఖ్యమని ఆ రోజు మా పెద్దలు కూడా చెప్పారు. ఈ భారతదేశంలోనే ఉండిపోతాము, ఈ మట్టితోనే సృష్టికర్త అయిన దైవం మాకు సృష్టించాడు, ఈ మట్టిలోనే మేము కలిసిపోతామని అప్పుడు మా పూర్వీకులు మా పెద్దలు చెప్పారు. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాము. भारत जिंदाबाद, भारत की मट्टी से अल्लाह ने हमको बनाया, इसी मट्टी में हम मिल जाएंगे. ఈ మట్టితోనే సృష్టికర్త అయిన దైవం మమ్మల్ని పుట్టించాడు, ఈ మట్టిలోనే మేము కలిసిపోతాము. అవసరం పడితే భారతదేశ డెవలప్మెంట్ కోసం, మా దేశాన్ని కాపాడడం కోసం ఏ కంట్రీతో అయినా, ఏ కంట్రీ అయినా మన దేశం పైన చెడు దృష్టితో చూస్తే ఆ కంట్రీతో కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. సార్, ఆపరేషన్ సింధూర్ తర్వాత మీకు ఏమనిపించింది? ఆపరేషన్ సింధూర్ చేసి మంచి పని చేశారని మీకు అనిపించిందా, లేకపోతే ఆపరేషన్ సింధూర్ అనవసరంగా చేశారు అని కొంచెం బాధ అనిపించిందా మీకు? ఆపరేషన్ సింధూర్ ద్వారా మొట్టమొదటిగా నేను నరేంద్ర మోడీ గారితో, మన ఆర్మీ చీఫ్తో, మా ఎవరైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కుల మధ్య భేదాలు సృష్టించి భారతదేశానికి నాశనం చేయాలని కొంతమంది దుష్ట శక్తులు, ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు. అక్కడ మతం అడిగి చంపారు. హిందువా ముస్లిం అని మతం అడిగి చంపారు. దీని తర్వాత మతం అడిగి చంపితే హిందువులు, ముస్లింలు కొట్టుకొని చస్తారు, భారతదేశం నాశనం అయిపోద్దని ఉగ్రవాదులు ఏదైతే ప్లాన్ చేశారో, ఈ ప్లాన్ని పూర్తిగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక జవాబిచ్చారు మోడీ గారు. మీరు హిందూ, ముస్లిం మతం అడిగి చంపుతున్నారు కదా, ఒక ముస్లిం మహిళకే పంపి మీకు మేము జవాబిస్తామని సోఫియా ఖురైషీ, యోమికా సింగ్, అలాగే కశ్మీర్ పండిత్, వీళ్ళు ముగ్గురు ద్వారా ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేశారో దీనికి మేము నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ కొడుతున్నాము. ఇది ఒక మంచి పని చేశారు. హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంచే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేశారండి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు సోఫియా ఖురైషీ కర్నల్. సో సోఫియా ఖురైషీ పైన విజయ్ షా అనే వ్యక్తి ఎంపీ ఆయన చేసిన వ్యాఖ్యల పైన మీరేమంటారు సార్? విజయ్ షా అయినా ఇంకెవరైనా, కొంతమంది ఫేస్బుక్ లో కూడా రాస్తున్నారు సోఫియా ఖురైషీ ఒక ముస్లిం, పాకిస్తాన్ వాళ్ళతో లింక్స్ ఉండవచ్చు, పాకిస్తాన్ ఉగ్రవాదుల సిస్టర్ ఆమా, అది ఏదైతే ఉగ్రవాద సహోదరి అని చెప్తున్నారు. అయ్యా, జ్యోతి ఎవరు సహోదరి? జ్యోతి ఏదైతే ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తుందో ఆమె ఎవరి సహోదరి అండి? భారతదేశంలో పుట్టి ఇక్కడ తిండి తిని పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసే వేరే మతస్థులు ఉన్నారు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఎవరి సోదరుమని అండి? మీరు ఏపీజే అబ్దుల్ కలాం గారి పైన కొన్ని సంవత్సరాల తర్వాత ఏళ్ళు చూపించే దేశ ద్రోహులు భారతదేశంలో తయారవుతారు మీకు చూసి. సోఫియా ఖురైషీ భారత బిడ్డ, వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నారు, వాళ్ళ తాత ఆర్మీలో ఉన్నారు, ఈమె ఒక ఆర్మీ ఆఫీసర్. ఈమె ఎదుటి పాకిస్తాన్ ముస్లిమ్స్ వాళ్ళపైన నేను ఎందుకు అటాక్ చేయాలని ఆమె ఆలోచించలేదండి. సోఫియా ఖురైషీ ఏం చెప్పారంటే, ఈ భారతదేశం కోసం ఒక్క ప్రాణం కాదు, 1000 ప్రాణాలన్నా 100 ప్రాణాలన్నా భారతదేశం కోసం నేను తెగించడానికి సిద్ధంగా ఉన్నాను, షహీద్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సోఫియా ఖురైషీ భారత ప్రేమ నిరూపించింది. సోఫియా ఖురైషీకి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ సెల్యూట్ కొడుతున్నారు.
కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో ఉంటూ వీళ్ళు ఉగ్రవాదులండి. సోఫియా ఖురేషీకి ఏ నిఘాతో వీళ్ళు చూస్తున్నారండి? ఆర్మీలో ఉన్న వ్యక్తులు, జవాన్లు మమ్మల్ని కాపాడడం కోసం, మా భారతదేశాన్ని కాపాడడం కోసం, మా ప్రాణాలు ఈ రోజు ఉన్నాయంటే మన ఆర్మీ వాళ్ళు, ఆర్మీ ఆఫీసర్స్, అక్కడ ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాల తర్వాతే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ప్రశాంతంగా జీవితం గడుపుతున్నామండి. వాళ్ళపైన ఇలాంటి కామెంట్స్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే సోఫియా ఖురైషీ పైన అయినా, యోమికా సింగ్ పైన అయినా, ఏ ఆర్మీ చీఫ్, ఆర్మీ మ్యాన్, ఆర్మీ ఆఫీసర్ పైన అయినా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఇవ్వాలండి. సార్ అసలు జిహాద్ అంటే ఏంటి సార్? జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారండి. జహాదా యుజాహిదు ముజాహదతన్ వహువ జిహాదున్. జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారు. చెడు సమాజానికి దూరం చేసి మంచి సమాజం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేస్తామో దానికి జిహాద్ అంటాము. జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటాము. కానీ ఇప్పుడు ఒక బాంబ్లెస్ చేసే ముందు గాని, ఇంకొక చెడు పని చేయడానికి ముందు గాని, ఇండియాలో, భారతదేశంలో నేను మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్క ముస్లిం కూడా జిహాద్ అని ఎందుకు అని అంటున్నారు? ఎవరండి ఎక్కడ అంటున్నారు? ఏ ముస్లిం జిహాద్ వర్డ్ యూస్ చేస్తున్నారు? అసలు ఈ భారతదేశంలో ముస్లింస్ ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు? మీరు చూపేయండి నాకు. మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళలో ఒక్క ముస్లిం కూడా లేడండి. 5 ఉన్నారు ముజ్రింలు, ఒక్క ముస్లిం కూడా లేడు. మీరు చూసుకోండి. ఏదైతే మహారాష్ట్రలో మాలిగాంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఒక్క ముస్లిం కూడా లేడండి. మీరు చూడండి ఒకసారి హిస్టరీ, గూగుల్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి. ఒక్క ముస్లిం కూడా లేడు. అజ్మీర్ బాంబ్ బ్లాస్ట్ లో ఒక్క ముస్లిం కూడా లేడండి. అలాగే ఏదైతే సమతా ఎక్స్ప్రెస్ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో 2 బాక్సుల పైన, అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఎంతో మంది చనిపోయారండి. ఒక్క ముస్లిం కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ చేసే వారు లేరండి. మణిపూర్ లో క్రిస్టియన్స్ చంపే వాళ్ళు ఎవరండి? ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి? ఇస్లాంకి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఉగ్రవాదానికి హిందూయిజానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఉగ్రవాదానికి క్రిస్టియానిటీకి ఎటువంటి సంబంధం ఉండదు. జ్యోతి లాంటి ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసే వాళ్ళు ఉన్నారో ఆమె కూడా ఉగ్రవాదే. ఎవరైతే భారతదేశంలో పుట్టి ఐఎస్ఐ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఉగ్రవాదే. ఎవరైనా ముస్లిం అయినా భారతదేశంలో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ చెప్తుంటే వాడు కూడా ఉగ్రవాదే. వాడికి కూడా శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సార్ అసలు ఉగ్రవాది అనే పేరు వినంగానే ముస్లింల పేరు ఎందుకు వినిపిస్తుందో మీరు ఒకసారి మా క్లారిటీ ఇస్తారా? ఉగ్రవాదం అనగానే టెర్రరిస్ట్ అంటే మెజారిటీ ఆఫ్ ది టెర్రరిస్ట్ అందులో ముస్లింసే ఉన్నారు. అదొక్కటే ఎవరండి? అదొక్కటే మాకు వినిపిస్తుంది. గోడ్సేకు చంపిన వ్యక్తి ఎవరండి? గోడ్సే. గాంధీజీకి చంపిన వ్యక్తి ఎవరండి? గోడ్సే. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? అలాగే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను కదండి, కశ్మీర్ ఆసిఫా బాను ఒక చిన్న పాప పైన రేప్ చేసి 5 మంది చిన్న పాపకు రేప్ చేసి చంపేశానండి. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? కశ్మీరీలో ఒక పండిత్, ఒక పూజారి, ఒక గుడిలో పూజ చేసుకునే వ్యక్తి పూజారి వేషంలో ఉండి వాడు ఉగ్రవాదిలాగా మారి 8 సంవత్సరాల పాపపై అత్యాచారం చేసి ఆమెకు రేప్ చేసి చంపేశాడు. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? అలాగే ఆసారాం బాబ్ ఎవరండి? ఈ బాబా ఎవరండి? డేరా బాబా ఎవరండి? కొన్ని వందలాది మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసి, వందలాది మంది ఆడపిల్లలకు రేప్ చేసి, వీళ్ళు రేపిస్టులు, దొంగలు. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి? వీళ్ళు హిందూయిజానికి బస్టు పట్టిస్తున్నారు. కొంతమంది ముస్లింల పేరు పెట్టుకొని ముస్లిం సమాజానికి జిహాద్ పేరుతో బస్టు పట్టిస్తున్నారు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా తప్పు చేసిన వాడికి ఉగ్రవాది లెక్క చూడండి, దొంగ లెక్క చూడండి, రేపిస్ట్ లెక్క చూడండి. వాడి మతానికి వాడికి మీరు చుట్టకండి అని నేను చెప్తున్నాను. సార్ మదర్సా అంటే ఏంటి సార్ చెప్పండి? మదర్సా అంటే ఎక్కడైతే చదువుపిస్తారు, ఎడ్యుకేషన్ ఇస్తారు, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే జరిగిందో దానికి మదర్సా అంటారు. కానీ మదర్సాలో ఏం నేర్పిస్తారు సార్? ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అన్నారు. ఖురాన్ నేర్పిస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని తయారు చేస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారా? భారతదేశంలో కొన్ని వేల మదర్సాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు వస్తే, నేను హైదరాబాద్ లో ఉన్నాను కదా, పెద్ద పెద్ద మదర్సాలు ఉన్నాయి. మీరు మీ టీము, మీ హిట్ టీవీ టీం మొత్తం అందరు రాండి, నేను పిలుచుకొని వెళ్తాను. ఒక్క మదర్సాలో ఒక్క కత్తి చూపేయండి అండి. మీరు ఒక్క మదర్సాలో ఒక బాంబు చూపేయండి. ఒక్క మదరసాలో మీరు ఒక గన్ చూపేయండి సార్. ఒక తల్వార్ చూపేయండి ఒక మదరసాలో. ఒక బ్లేడ్ చూపేయండి మదరసాలో. మీరు భారతదేశంలో కొన్ని వేల మదరసాలు ఉన్నాయి. ఈ మదరసా లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు.
భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం షహీద్ అయిన వ్యక్తులు ముస్లిమ్స్ ఉన్నారండి. మదరసాల నుంచి బయటికి వచ్చిన వ్యక్తులు. టీపు సుల్తాన్ మదరసా నుంచి చదివి వచ్చారు. టీపు సుల్తాన్ భారతదేశంలో ఇంటిగ్రిటీ కోసం, జాతీయ సమైక్యత కోసం, భారతదేశంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఇదే మదరసా నుంచి బయటకు వచ్చిన టీపు సుల్తాన్ 5,000 ఎకరా ప్రాపర్టీ, జమీన్లు, 5,000 ఎకరా భూమి మన హిందూ సోదరుల కోసం భూమిలు ఇచ్చారండి, గుడిలు కట్టుకోరండి. అక్కడ వెళ్ళి మీరు మైసూర్లో అడగండి, టీపు సుల్తాన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే టీపు సుల్తాన్ హిస్టరీ ఒకసారి మీరు గమనించండి, కనుక్కోండి, రీసెర్చ్ చేయండి. ఎంతో మంది ఫాస్టర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.